సో జనరల్‌గా ఏంటి అంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అయితే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎందుకంత చులకన, చిన్న చూపు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అయితే యాక్చువల్లీ చిన్నప్పుడు ఫస్ట్ నేను ఇంటర్ ఎంపీసీ చదివాను నేను. సో ఎంపీసీ చదివేటప్పుడు అదే మా కాలేజ్‌లో ఇంటర్ కాలేజ్‌లో సీఈసీ చదివే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అయితే ఒక రకమైన చిన్న చూపు అనమాట. అంటే తెలియకుండానే. ఇది ఇప్పటికీ ఉందో లేదో నాకైతే తెలీదు. మేము చదువుకునే రోజుల్లో అయితే ఉంది. ఎంపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే ఏదో పెద్ద చాలా తోపులని, సిఈసి అంటే కొంచెం తెలియకుండా నాకు చులకన భావం. తర్వాత వచ్చేసి బీటెక్‌లో కూడా ఇదే. సో లైక్ బీటెక్‌లో కూడా ఏంటంటే నేను మెకానికల్. అయితే మెకానికల్ సివిల్ అంటే ఈ ఈసీఈ, సిఎస్సి, ఐటీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కడో చిన్న చూపులాగా అలా ఉండేది. సో జనరల్‌గా మేబీ అందరికి అలవాటయిందో ఏమో గానీ ఈ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చాలామంది ఏదో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళంటే చాలా చులకనగా, చిన్న చూపుగా చూస్తారు. ఎందుకని? అంటే మీకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నా అంటే చాలామంది ఈవెన్ పేరెంట్స్ కూడా మా పిల్లలు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా పల్లెటూరులో కొంతమంది తెలుసో తెలియకో మా వాళ్ళు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పుకోవడానికి కొంచెం గర్వపడతారు. కానీ మా వాడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు, తర్వాత కొంతమంది మా వాడు ఎస్ఐ ట్రై చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది పేరెంట్స్ ఇష్టపడట్లేదు. అండ్ అదే మైండ్ సెట్ ఇక్కడ అశోక్ నగర్కి వచ్చినాక కూడా మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళం మేము ఎక్కడో, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎక్కడో. ఈ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటి అంటే ఇలా చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. కొత్తగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకొని ఇక్కడ రండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్లో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారని అశోక్ నగర్ వచ్చినా కానీ తర్వాత తెలియక ఒక్కొక్కసారి తెలియకుండా అటెంప్ట్స్ అయిపోయే కొద్దీ అప్పుడు తెలుస్తుంది యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీతో పాటు మనకు బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి అని. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి వచ్చి స్టార్టింగ్లో తర్వాత వచ్చే కొద్దీ గ్రూప్ 1 జాబ్ వచ్చినా, గ్రూప్ 2 జాబ్ వచ్చినా, లేకపోతే ఎస్ఐ జాబ్ వచ్చినా, మొన్న పంచాయతీరాజ్ మొత్తం జాబ్స్ కూడా ఎగబడి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాశారు. ఇది నిజం. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే మిమ్మల్ని కించపరచట్లేదు. ఫస్ట్ పాయింట్, మీరు కించపరుస్తున్నాను అనుకోవద్దు, రియాలిటీ తెలుసుకోండి. మీరు హైదరాబాద్కి వస్తుంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనే విషయం అలాంటి మైండ్స్తో రండి. అండ్ యూపీఎస్సీతో పాటు మీరు సిమిలర్గా ఆ సిలబస్ ఏమన్నా ఉంటే అటెంప్ట్ ఇవ్వండి. అంటే మీరు సీరియస్గా పోయి ఎగ్జామ్ రాయమని నేను అనట్లేదు. అట్లీస్ట్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్పిన, మీకు ఒకవేళ ఈ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని వచ్చి గ్రూప్ 2 జాబో లేకపోతే ఎస్ఎస్సి సంబంధించిన జాబో, ఎస్ఎస్సి కానీ లేకపోతే వేరే ఆర్బీఐ కానీ ఇలాంటి జాబ్స్ వస్తే మంచిదే కదా. సో మీకు ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంటుంది, దాని నుంచి మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయొచ్చు కదా. ఎందుకని మీరు అర్థం చేసుకోవట్లేదు? అంటే స్టార్టింగ్లో మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళం, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో తక్కువ చులకన. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలామంది ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళే. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీకు ఒక విషయం తెలుసో లేదో, కొంతమందికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువ డెడికేషన్, నాలెడ్జ్ కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇక్కడ ఎక్కడ డిస్క్రిమినేషన్ అవసరం లేదు. యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ కూడా, ఇది గ్రూప్స్ ఇన్స్టిట్యూట్, ఇది సివిల్స్ ఇన్స్టిట్యూట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. యూపీఎస్సీతో పాటు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేపాటు దాంతోపాటు ఇది కూడా ప్రిపేర్ అవ్వచ్చు. రీసెంట్గా ఒక స్టూడెంట్స్ ఢిల్లీలో ఉండొచ్చారు, మనకు తెలిసిన స్టూడెంట్సే. ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం డైరెక్ట్ హైదరాబాద్ కాకుండా ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ బాగా కష్టపడ్డాడు, ట్రై చేశాడు అండ్ వర్కౌట్ అవ్వలేదు, క్లియర్ చేయలేకపోయాడు ప్రిలిమ్స్ కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇదే నేనేమంటానంటే యూపీఎస్సీతో పాటు ప్యారలల్గా అంతకుముందు నోటిఫికేషన్ కూడా సిమిలర్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్కి ఆ మైండ్ సెట్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి నేను వచ్చాను అనే మైండ్ సెట్తో వచ్చి ఉంటే ఎంతో బాగుండు కదా. ఇప్పటికీ ఏదో ఒకటి ప్రోగ్రెస్ ఉండేది కదా అతని లైఫ్లో. ఇది నేను చెప్తున్నా, అంటే మన తమ్ముడే కాదనట్లేదు, అంటే తమ్ముడు అంటే మన క్లోజ్ అతను. కానీ ఇక్కడ మీరందరూ కూడా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చులకన చూడాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీతో పాటు మీరు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అటెంప్ట్స్ అయిపోయే కొద్ది తెలుస్తుంది. ఇంకొచ్చే కొద్ది ఎలా ఉంటుందంటే ప్రతి నోటిఫికేషన్ని ఏ నోటిఫికేషన్ పడుతుంది, ఎక్కడ పడుతుంది అని ఎతికి అప్లై చేసే పరిస్థితి రాకూడదు. ముందు నుంచే ప్రాపర్ ప్లాన్ ఉండండి. ఎందుకంటే యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయే కొద్దీ అప్పుడు ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇంకే సిమిలర్ ఏమున్నాయి అని. అప్పుడు దీనికి వేరే దాని గురించి ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించడానికి వెతికి నోటిఫికేషన్కి అప్లై చేస్తారు. దిస్ ఇస్ ద రియాలిటీ. మీ సీనియర్ ఆస్పిరెంట్స్ని అడగని కావాలంటే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.